மக்கள் எல்லாருக்கும் வணக்கம். వీళ్ళు ఆల్ ఇండియా డ్రామా కంపెనీ నుండి వచ్చినట్టు అనపడుతున్నారు కానీ కాదులేండి, మంచి గెస్ట్లే వీళ్ళు. ఆల్రైట్, సో హిస్ నేమ్ ఈజ్ శ్యామ్, జాన్, డేవిడ్ అండ్ సైమన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వరల్డ్ కాన్ఫరెన్స్. సో టెల్ మీ శ్యామ్, ఎలా ఉంది పరిస్థితి అంతా? లుక్ ఎట్ దీస్ అరేంజ్మెంట్స్, క్రౌడ్, బ్యూటిఫుల్ క్రౌడ్ అండ్ సౌండ్, లైటింగ్, మ్యూజిక్, కాయర్, స్పీకర్స్ అంతా ఎలా ఉందో ఒక మాటలో చెప్పాయి. ரொம்ப ரொம்ப బ్లాక్గా ఉంది అన్న. అది ఏ లాంగ్వేజ్? తెలుగు వస్తే కొంచెం మాకు తెలుగులో చెప్పు. చాలా చాలా బ్లాక్గా ఉంది అన్న. బ్లాక్, నల్లగా ఉందా? నల్లగా ఉంది. ఏంటి నాన్న ఎంత బ్రైట్గా ఉంది? చాలా ఏమంటే బ్రైట్గా ఉందా డార్క్గా ఉందా? ఇక్కడ అంతా బ్రైట్గా ఉంది. అంత బ్రైట్గా ఉంది, నువ్వేమో డార్క్గా ఉంది అంటున్నావు, ఏంటి సంగతి? మొత్తం అంతా బ్లాక్గా ఉంది అన్న. చెక్, మొత్తం అంతా డార్క్గా ఉంది. అవునన్నా, బ్లాక్ డే లాగా ఉందన్న. మరి మా అందరికీ ఏమో చాలా బ్రైట్గా ఉంది, నీ ఒక్కడికే బ్లాక్గా ఎందుకు ఉందంటావు? పొరపాటు మాలో ఉందా నీలో ఉందా? అంత బ్లాక్గానే ఉన్నదన్న. అంతేనా? ఇంకా అదే చెప్దామని డిసైడ్ అయ్యాడు. ఓకే, పక్కనుండు. హలో మిస్టర్ జాన్, ఏంటి సంగతి? ఎలా ఉంది పరిస్థితి అంతా? అంతా గ్రీన్ కలర్లో ఉందన్న. అంత గ్రీనా? అవునన్న. లేదు, నేను అంత బ్రైట్గా ఉంది. ఈయనేమో బ్లాక్ అన్నాడు, నువ్వేమో గ్రీన్ అంటావు. లేదన్న, అంతా పచ్చగా ఉంది, ఏదో తోటలో ఉన్నట్టుగా ఉందన్న. ఆ తోటలో ఉన్నావా? వెరీ గుడ్. తోటలు బాగా తిరుగుతాడేమో తమ్ముడు, చాలా సంతోషం. సో తోటలో ఉన్నట్టు పచ్చగా ఉందంటావు అంతా? అవునన్న. మరి నాకేమో చాలా చక్కగా బ్రైట్గా కనబడతా ఉంది. లుక్, ఆల్ దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, పార్ట్స్ ఆఫ్ ఇండియా, అండ్ చాలా చక్కగా అందరూ చక్కగా సిద్ధపడి వచ్చారు. నువ్వేమో అంత పచ్చగా ఉందంటున్నావు. లేదన్న, అంతా గ్రీన్ కలర్లో పచ్చగా ఉందన్న ఇదంతా. అవునా? ఓకే, సరే, నువ్వు కూడా పక్కనుండు. డేవిడ్ అన్న, ఎలా ఉంది పరిస్థితి? 2 రోజుల నుండి వస్తున్నావా మీటింగ్స్కి? అవునన్నా, వస్తున్నాను. మొదటి రోజు వచ్చానన్న, నిన్న వచ్చానన్న, ఇప్పుడు కూడా వచ్చావు, చాలా సంతోషం. ఎలా ఉన్నాయి మీటింగ్స్? అన్న అన్నీ బాగున్నాయి, కాకపోతే ఎందుకన్నా ఇంత రెడ్ కలర్ వేస్తారు? మొత్తం ఎర్రగా ఉంది. రెడ్ కలర్ ఉందా? అవునన్నా. ఇదేంటి ఎంత బ్రైట్గా ఉంది చక్కగా? నా సూట్ ఏ కలర్లో ఉంది చెప్పు? రెడ్ అన్న, థిక్ రెడ్. థిక్ రెడ్ అదండి. ఇది ఏమంటే ఇది రెడ్డా బ్లూ ఇది? ఓకే, మొత్తం అంతా రెడ్డే. రెడ్ అన్న. అన్న వాళ్ళు దేవుడిని నమ్ముకుని అబద్ధాలు ఆడుతున్నారు అన్న. అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. రెడ్ అన్న, నన్ను నమ్మండి. మరి ఈయనేమో గ్రీన్ ఉందన్నాడు ఆయన. అబద్ధాలు ఆడుతున్నారు అన్న. రెడ్ అన్న, చూడండి. ఆయన ఏమో అంత డార్క్గా ఉందన్నాడు ఆయన. లేదన్న, రెడ్ మొత్తం రెడ్ అన్న. ఈయన ఏ షర్ట్ వేసుకుంటే ఒకసారి బ్రదర్ మీరు లేచిన నిలబడి ఒకసారి ఆయన షర్ట్ కలర్ ఏంటి ఆయన? అది రెడ్ అన్న, మొత్తం ప్యాంటు షర్టు మొత్తం అన్ని రెడ్ అన్న. ఏడా ఫోన్ కూడా రెడ్డే? ఫోన్ కూడా రెడ్, పౌచ్ కూడా రెడ్ కలర్లోనే ఉంది. వెరీ గుడ్. మొత్తం ఈయనకి అంత రెడ్ కనబడుతుంది. ఓకే, సైమన్ టెల్, ఎలా ఉంది పరిస్థితి? వచ్చేవాడిని మొన్న నిన్న కూడా. వచ్చానండి. ఎలా ఉంది మీటింగ్స్, అరేంజ్మెంట్స్, ఈ చర్చ్ అంతా ఎలా ఉంది? అంతా బ్లూగా ఉందండి. అంత బ్లూలో ఉందా? బ్లూగానే ఉంది. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిందంతా కూడా మొత్తం అంతా బ్లూ అని వాళ్ళు చెప్పారని అబద్ధాలు అన్న. అవన్నీ రెడ్, గ్రీన్, బ్లాక్ అన్ని తప్ప చెప్పిందే పర్ఫెక్ట్ అన్న. మొత్తం అంత బ్లూయే. నిన్న రాత్రి కూడా బ్లూయేనా? బ్లూ అన్న, మొత్తం బ్లూ అన్న. వెరీ గుడ్. సో ఈ 4 గెస్టులు మన మధ్యకి వచ్చారు. వీరు 4 అక్కడికి వెళ్ళి నిలబడి, మరి ఎక్కడ కొన్నారు? 4 కళ్ళద్దాలు బాగానే కొనుక్కొని వచ్చారు వీళ్ళు. లిసన్ టు మీ, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఎ మెసేజ్, వెరీ షార్ట్ మెసేజ్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేది ఈ 4 వ్యక్తుల ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ద సేమ్ బైబిల్ వి రీడ్. మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకటే, నా చేతిలో ఉన్న బైబిల్ ఒకటే. ఇన్ఫ్యాక్ట్ 7,000 డినామినేషన్స్ ఇన్ క్రిస్టియానిటీ, దే రీడ్ ద సేమ్ బైబిల్. ఒకవేళ క్యాథలిక్స్ బైబిల్లో ఒక 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయేమో కానీ, బట్ దే స్టిల్ హ్యావ్ 66 బుక్స్ దట్ వాట్ వీ హ్యావ్. మనకున్న బైబిల్లో 66 పుస్తకాలు వాళ్ళకి ఉంటాయి, ఒక 7 ఎక్స్ట్రా ఉన్నాయి వాళ్ళకి. We read the same Bible, but why there is a problem in understanding the scripture? Why we argue on certain things? మనం ఎందుకు కొన్ని విషయాల కోసం పోరాడుతున్నాం? వివాదాలు ఎందుకున్నాయి? క్రిస్టియానిటీలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ ఎందుకున్నాయి? ఈ రోజుల్లో యూట్యూబ్ లాంచ్ చేస్తూ ఉంటే విపరీతమైన డిబేట్లు. మాకు తెలిసిందే గొప్ప అని మీసాలు తిప్పేవాళ్ళు, తొడలు కొట్టుకునేవారు. మరి ఆ తొడలు ఎంత వాసిపోయినాయో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన చూసుకోవాలి. ఎందుకంటే వేదిక మీదకి వచ్చి తొడలు కొట్టి మాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదని సవాలులు చేయడం, ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్నే మరలా జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బైబిల్ పొరపాటు కాదు. ఎప్పుడు కూడా బైబిల్ తప్పని అనకండి.
దాన్ని అర్థం చేసుకునే విధానంలో మన పొరపాట్లు ఉంటాయి. వీ పుట్ సమ్ లెన్స్ బిఫోర్ వీ రీడ్ ద బైబిల్. బైబిల్ చదివేటప్పుడు మనం కొన్ని లెన్సులు పెట్టుకుంటాం. వాటినే ఉపయోగించి మేము చదివిందే కరెక్ట్ లేదా మేము చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా వాదనలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ శామ్. అతను ఒక బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుని వచ్చాడు. అంతా బ్లాక్గానే ఉందన్న, అంతా డార్క్గా ఉంది, మబ్బుగా ఉంది, చీకటిగా ఉంది అని ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. కారణం ఏంటంటే ఇక్కడున్న వాస్తవం వేరు, ఇక్కడున్న వెలుగు వేరు, ఇక్కడున్న పరిస్థితి వేరు. కానీ ఒక లెన్స్ అతడు పెట్టుకోవడం ద్వారా ఇక్కడున్న వైభవాన్ని, ఇక్కడున్న మహిమను సరిగ్గా చూడలేకపోవడానికి అతని లెన్స్ అతన్ని ప్రక్కదారి పట్టించింది. లిజన్ టు మీ, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని కూడా మనం చదివేటప్పుడు వీ పుట్ ద బ్లాక్ లెన్స్. దట్ మీన్స్ నెగిటివిటీ అనే లెన్స్ పెట్టుకుని చదువుతాం బైబిల్. వీ ఆల్వేస్ వాంట్ టు ఫైండ్ నెగిటివ్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. యు టేక్ సో మెనీ పీపుల్ దే రీడ్ ద బైబిల్ బెటర్ దెన్ అస్. మనకన్నా చాలా గొప్పగా బైబిల్ చదివే చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు బైబిల్ని క్రిటిసైజ్ చేయాలని, బైబిల్లో నెగిటివ్ థింగ్స్ ఎక్కడ ఉన్నాయని చూడి, లేకపోతే బైబిల్లో ఏమన్నా కొంచెం ఇబ్బందికర విషయాలు ఎక్కడైనా ఉన్నాయో అవి మాత్రమే చదివి వాటిని పట్టుకొచ్చి ఈరోజున యూట్యూబ్లో పెట్టి బైబిల్ భూత పుస్తకం, బైబిల్ అశ్లీలమైన పుస్తకం, కారణం అంటే లోతు తన కుమార్తెలతో పాపం చేశాడని, లేకపోతే మరొకటి చేశాడని, బైబిల్లో ఇంక ఏమీ తెలియదు వాళ్ళకి, అవే మాత్రమే తెలుసు. ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడు వాటి మీద ఉంటుంది. దే పుట్ ఎ నెగిటివ్ లెన్స్ వైల్ దే రీడ్ ద బైబిల్. అలాంటి పర్స్పెక్టివ్ మనకుంటే దేవుని వాక్యం ద్వారా మనం దేవుని పొందలేం. ద బైబిల్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్. దేవుని వాక్యం రెండు రకాలుగా రాయబడింది. ఒకటి, అక్కడ జరిగిన సంఘటన యథావిధిగా బైబిల్లో రాశారు. ఎందుకు రాశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చుకొక్క కరిసింది, ఆ రోడ్లో వెళ్ళొద్దు అని రాస్తే నువ్వు వెళ్ళి కరిపించుకోమని కాదు అక్కడ అర్థం, నువ్వు జాగ్రత్త పడతా అని. అలాంటి విషయాలు లోతుకు సంబంధించినవి కానీ మరొకటి కానీ బైబిల్లో ఎందుకున్నాయంటే అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పడానికి దేవుడు వాటిని రాయించాడు. అంతేగాని అవి సమర్థించినట్టు కాదు. బైబిల్లో రాయబడినంత మాత్రం అవి సమర్థించబడినట్టు కాదు. బైబిల్లో త్రాగుడు గురించి రాయబడితే త్రాగమని కాదు, త్రాగద్దు అని హెచ్చరించడానికి కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉంటాయి. డోంట్ పుట్ ద నెగిటివ్ లెన్స్ వెన్ యూ రీడ్ ద బైబిల్. లెట్స్ కమ్ టు జాన్. హీ హ్యాస్ అ గ్రీన్ లెన్స్. దట్ మీన్స్ కొంతమంది బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకుండే ఆలోచన, వాడి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బైబిల్, దెర్ ఈస్ నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ మీ, దెర్ ఈస్ నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద బైబిల్. నేను బైబిల్ ఇప్పటికే చాలాసార్లు చదివేశాను కాబట్టి ఇంక నేను బైబిల్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనే ఆ ధోరణితో ఆ లెన్స్ పెట్టుకుని బైబిల్ చదువుతుంటారు. బైబిల్ చదివే విధానం ఎలా ఉంటుందంటే, అన్నీ నాకు తెలిసినవే, చిన్నప్పటి నుండి ఆదికాండం చదివాను, ప్రకటన చదివాను, మత్తయి సువార్త చదివాను, వాట్స్ న్యూ అని బైబిల్ని ప్రతిసారి నేను ఆల్రెడీ చదివేశాను అన్న ధోరణిలో చదువుతారు. కాబట్టే వారు గంటసేపు బైబిల్ చదవండి, 2 గంటలు బైబిల్ చదవండి, బైబిల్ ద్వారా ఏ విధంగా దీవెన పొందరు. కారణం ఏంటంటే ఆల్రెడీ వారి బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నీకు అంతా తెలుసు కాబట్టి ఇంకేమి నేర్చుకోవాల్సింది లేదని. లిసన్ టు మీ, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ రెడ్ ద బైబిల్, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాల్సిన విషయం ఏంటో తెలుసా? లార్డ్ టీచ్ మీ సంథింగ్ దట్ ఐ షుడ్ లెర్న్ టుడే, బికాస్ లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం పరలోకానికి చేరే రోజు వరకు కూడా బైబిల్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. నాకంతా తెలుసు, బైబిల్ అంతా వచ్చేసు, చిన్నప్పటి నుంచి బైబిల్ మా ఇంట్లో ఉంది, 3 బైబిల్ కొనుక్కున్నాను, పుట్టినరోజుకో బైబిల్ కొనుక్కుంటాను అని అన్నీ తెలుసు అన్న లెన్స్ పెట్టుకుని బైబిల్ చదివితే నువ్వు బైబిల్ నుండి ఏమీ నేర్చుకోలేవు. థర్డ్ వన్, లెట్స్ కమ్ టు డేవిడ్. డేవిడ్ దగ్గరికి వస్తే సమ్ పీపుల్ దే యూజ్ ఎ లెన్స్ కాల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ద బైబిల్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ రీడ్ ఇట్. కొంతమంది ఇలాంటి నెగిటివిటీ వారిలో ఉంటుంది. అదేంటంటే, నేను ఎంత చదివినా నాకు బైబిల్ అర్థం కాదేమో, నేను ఎంత చదివినా బైబిల్ నాకు బోధపడదేమో అన్న ధోరణిలో బైబిల్ని వారు ఓపెన్ చేస్తారు. ఏమీ అర్థం కానట్టుగానే బైబిల్ ముగించేస్తారు. నిజమే, బైబిల్లో కొన్ని కష్టతరమైన ప్యాసేజెస్ లేవు నేను అంటలేదు. బైబిల్లో కొన్ని అర్థం కాని ప్యాసేజీలు ఉన్నాయి. బైబిల్ ఒక నవల కాదు కదా. ఆనాడు దేవుడు చెప్పిన మాటలన్నీ కొన్ని రాయబడినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలా తెలియని వాటిని మనం ఎప్పుడైనా చదివినప్పుడు ఆ ఒక్క కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని ఇంక బైబిల్ నాకు అర్థం కాదేమో, ఇంక నేను చదవలేనేమో అని చాలామంది ప్రక్కన పడేసి ఉన్నారు బైబిల్. ఆ లెన్స్ వేయద్దు ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్, బట్ వీ నీడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి సహాయాన్ని కోరుకుని బైబిల్ని ఏం చేయాలా? అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. నాకు అన్నీ వచ్చని జాన్ పెట్టుకున్న లెన్స్ పెట్టుకోవడం తప్పే. నాకేమీ రాదేమో, ఎంత చదివినా ఏమీ నేర్చుకోలేనేమో అని ఒకలాంటి ఇన్సెక్యూరిటీ కలిగి ఉండి బైబిల్ చదవడం కూడా పొరపాటువే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనేక పాఠాలు నేర్పించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇవన్నీ నేను రెఫరెన్స్లతో పాటు చాలా విషయాలు చెప్పగలను, కానీ సమయం లేదు కదా. మనం జ్యోతిరాజ్ గారి నుండి చక్కని మాటలు వినబోతున్నాం. ఫైనల్గా సైమన్ పెట్టుకున్న లెన్స్. బాబా ఎక్కడ కొన్నావు? అది వెలుగుబందలోనా?
తమ్ముడు వెలుగుబందలో ఉంటాడు రాజనగరం దగ్గర, పోనీ ఎక్కడో చోట కొన్నాడు అది. సమ్ పీపుల్ దే పుట్ ఎ లెన్స్, లిసన్ టు మీ, దే ఆల్వేస్ వాంట్ టు టీచ్ టు అదర్స్. ఆ లెన్స్ పెట్టుకుంటారు. నేను ఇతరులకు చెప్పడానికి ఈరోజు ఏం కావాలి, నా కంటెంట్ ఏం కావాలి, బైబిల్లో ఏమి నేర్చుకుంటే నేను ఇతరులని గట్టిగా చెప్పగలను ఆలోచన. ఇతరులకు చెప్పొద్దని బైబిల్ చెప్పట్లేదు. వీఆర్ హియర్ టు టీచ్ ద బైబిల్ టు సంబడి, వీఆర్ హియర్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు సంబడి, బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్, యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ సెల్ఫ్. ప్రతిసారి ఒక లెన్స్ పెట్టుకుని నేను ఇతరులకి ఏం చెప్పేయాలా, ఎక్కడ ఆ రెఫరెన్స్ని కోట్ చేసిన కొంతమంది దే ఆల్వేస్ ట్రై టు టీచ్ అదర్స్ బట్ దే నెవర్ టీచ్ టు దెమ్సెల్వ్స్. వారితో ఎప్పుడు వారు మాట్లాడుకోవాలని కానీ లేదా దేవుని వాక్యాన్ని అనుభవించుకోవాలని ప్రయత్నం వారికి ఉండదు. దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ అదర్స్. అలాంటి లెన్స్ పెట్టుకున్న బైబిల్ చదువున్న దానివల్ల ఉపయోగం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లవ్ అదర్స్ బై టీచింగ్ ద స్క్రిప్చర్. ఆ వ్యక్తి పెట్టుకున్న నెగిటివ్ లెన్స్ కానీ, అన్నీ తెలిసిన లెన్స్ కానీ, ఏమీ రాదేమో అన్న లెన్స్ కానీ, లేదా ఇతరులకు చెప్పాలని ఈ లెన్సులు పెట్టుకోవడం ద్వారా ఉపయోగం లేదు. ఏ లెన్స్ పెట్టుకోవాలో తెలుసా? ఇదిగో ఇది. అంటే ఇప్పుడు నా లాక్కుని వెళ్ళిపోయారు కనుక నా కళ్ళద్దా మళ్ళీ నాకు దూరం ఉన్నాయి కనబడవు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, పాల్ సెడ్ వీ లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనం వెలి చూపు వలన కాక విశ్వాసపు చూపు వలన జీవిస్తున్నాం అన్నాడు. సో వీ నీడ్ టు పుట్ ఆన్ ద లెన్స్ కాల్డ్ ఫెయిత్. వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్ దెన్ యూ విల్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో క్లియర్లీ. మరి వారికి రకరకాలుగా కనబడింది. ఇదే అంబియన్స్, ఇదే చర్చ్, ఇవే కలర్స్, ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్గా వారికి ఎందుకు కనబడలేదు అంటే దే హ్యావ్ డిఫరెంట్ లెన్సెస్. బట్ ఐ సీ క్లియర్లీ హౌ బ్యూటిఫుల్ యూ ఆర్, హౌ గ్రేట్ అవర్ choir and music team, speakers and all the organizers, kids, young people, elders, all the guests right here, you look so beautiful. I enjoy the view more than themselves. వారికన్నా నేను మిమ్మల్ని చాలా బాగా చూడగలుగుతాను. కారణం అంటే ఐ హ్యావ్ ఎ లెన్స్ కాల్డ్ ఫెయిత్. విశ్వాసం అనే ఈ లెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి ఐ సీ everything so clearly. When you open the scripture, use this lens and God bless you.